సో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ లబ్ధిదారులందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని. అయితే ఈ సన్న బియ్యం పంపిణీ అనేది అనూహ్యంగా నిర్ణయం తీసుకున్న తర్వాత సో ప్రజల్లో సన్న బియ్యం లబ్ధిదారులందరి ముఖాల్లో ఆనందం కనబడుతున్నప్పటికీ కూడా ఆ టైంకు ఈ రేషన్ డీలర్ల దగ్గర గోడౌన్ల దగ్గర అక్కడక్కడ మిగిలిపోయినటువంటి దొడ్డు బియ్యం ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడనే స్టాకు ఉండిపోయింది స్టాక్ పాయింట్ల దగ్గర. సో ప్రభుత్వం మనం గతంలో ఒక 2 నెలల కిందనే మనమే న్యూస్ చదివినాం. ఆ స్టాక్ ఉన్నటువంటి లిక్కల వివరాలు ఉంటాయి కదా, దాన్ని వేలం వేసేసి డైరెక్టు ఆ దొడ్డు బియ్యాన్ని అమ్మేద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఎక్కడెక్కడ స్టాకులు ఉండిపోయినాయి, అది ఎందుకంటే ఖరాబ్ అవుతూ ఉంటాయి. పందికొక్కుల బెడదని, వర్షాలు, కొన్ని రేషన్ డీలర్ల దగ్గర స్టాక్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం, కొన్ని స్టాక్ పాయింట్ల దగ్గర కూడా ఇబ్బంది తలెత్తడం. సో ఇవన్నిటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించింది. కానీ మరి ఎందుకు జరగలేకపోయింది, ఎవరైనా ముందుకు రాలేదా తెలియదు. కానీ ఇప్పుడు మూలిగిపోయి అని చెప్పేసి కూడా మనం ఒక వార్త వస్తున్నాం. రేషన్ షాపుల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం అట. ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరైనా కొత్త కారు కొనుక్కుంటున్నాం, ఓకే, పాత కారుని అమ్మడాన్ని అమ్ముతాం కదా, కనీసం వినియోగాలనే పెడతాం ఏదో రకంగా. సన్న బియ్యం ఇస్తున్నాం, దొడ్డు బియ్యాన్ని అమ్మేసేయాలి. లేదు 10 రూపాయలకు అమ్ముతా అంటే ఎవరు వస్తలేరు, 5 రూపాయలకు అమ్మురి, అది ఆఖరి 2 రూపాయలు కూడా పనికి రాకుండా పోతుంది కదా. ఆ స్టాక్ చేసి పెట్టడం వల్ల ఈ ధాన్యం అనేది ఖరాబ్ అయ్యే గుణం ఉంటుంది, దానికి ఖరాబ్ అయితేనే ఉంటుంది. నువ్వు ఎన్ని నెలలు పెడితే అన్ని నెలలు ఏదో రకంగా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం కాదు. సో ఇట్లా మూలిగిపోయి అని చెప్పేసి చూస్తున్నాం మనం. రేషన్ షాపులో పేరుకుపోయిన దొడ్డు బియ్యం 6 నెలలుగా గోదాముల్లోనే నిల్వ. అటకెక్కిన సర్కారు వేలం నిర్ణయం. కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు జాప్యం చేస్తే పూర్తిగా పాడైపోయే పరిస్థితి. ఇక ఇది దారుణం. ఒక్కసారి చూద్దాం అసలు విషయం ఏం రాశారో. చౌక ధరల దుకాణాల్లో గోదాముల్లో 6 నెలలుగా మూలుగుతున్న దొడ్డు బియ్యానికి ఇంకా మోక్షం కలగడం లేదు. ఈ బియ్యం క్రమంగా పురుగులు పట్టిపోతున్నాయి. ఇంకా కొన్ని రోజులు వీటిని ఇలాగే వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంది. 2 నెలల కిందటే ప్రభుత్వం ఈ బియ్యాన్ని తిరిగి తీసుకోనున్నట్టు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటికి జోలికి వెళ్ళలేదు. దొడ్డు బియ్యానికి త్వరలో వేలం వేయనున్నట్లు చెప్పినప్పటికీ అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. 6 నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో గోదాముల్లో ఈ బియ్యానికి కదలిక లేకపోవడంతో పురుగులు పట్టడమే కాదు, ఎలుకలు పందికొక్కుల బెడద కూడా మరీ ఎక్కువైంది. దీంతో రేషన్ షాప్ డీలర్లు కలవరపడుతున్నారు. మరోవైపు స్థలం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రేషన్ షాప్ డీలర్లను ఏం చేయమంటారు మరి? సన్న బియ్యం ఏ నెల ఆ నెల రాబట్టే అది అమ్ముకోవన్నా, పాత స్టాక్ అట్లే మెయింటైన్ చేయన్నా. మళ్ళీ ఈ డీలర్కి 100 క్వింటాలు ఇస్తే మళ్ళీ 100 క్వింటాలు వెనకొచ్చినాయా లేదా లెక్క అడుగుతారా? మరి పందికొక్కులు కొంతమంది వీళ్ళు కూడా పందికొక్కులు తయారవుతారు, దాంట్లో అది వేరే విషయం అనుకోరి. ప్రభుత్వం దీంట్లో ఇట్లా పెట్టకుండా త్వరగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుంది. సన్న బియ్యం రాకతో చౌక ధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఇదివరకు దొడ్డు బియ్యం ఉచితంగా పంపిణీ చేసేవారు. ఉగాది నుంచి కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్న సంగతి తెలిసింది. మరోవైపు పోర్టబిలిటీ. నేను ఏమంటున్నా అంటే ఈ సివిల్ సప్లైస్ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అసలు? ప్రభుత్వం అన్నాక ఆయా శాఖలు 100 శాఖలు ఉంటాయి. ఏ శాఖకు ఆ శాఖకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు, ఉన్నతాధికారులు ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. కొనేటోళ్ళు ముందుకు రాకపోతే మీరు ఎట్లా బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం తరఫున మురి అగ్గోకి పేదలు ఎవరైనా వండుకుంటారు? అట్లు వసుకొని తినడానికి అలా వాడుకుంటారు కదా. అది సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కాదు. రేషన్ కార్డుల పంపిణీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. ఆ దొడ్డు బియ్యం సంగతి ఏందో చూసి ఎక్కడికక్కడ మరి ప్రభుత్వం స్కీమ్ కింద ఇంకేదైనా పిల్లలకు ఆ పిండితోటి ఇంకేమైనా చేయగలుగుతారా? ఏదైనా పిండి పట్టించి ఏ రకంగా దాన్ని ఏ రూపంలోకి మారిస్తే దానికి కానీ నష్టపోయిన దాంట్లో కొంత నాకు తిరిగి రాబట్టచ్చు. ఇటువంటి ఆలోచనలు చేయాలి. మీకు అప్పగించిన పనే వేయాలి. కొత్తదనంతో సృజనాత్మకంగా మీ పేరు నిలిచిపోయే విధంగా వేయాలని మనసొప్పది ఈ అధికారులకి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. మాకు ఏదేముంది, నెలకు జీతం పడుతుందా లేదా? ఇంత అధ్వానంగా తయారైంది అధికార యంత్రాంగం. సో మొత్తానికైతే బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పోర్టబిలిటీ సౌకర్యంతో కార్డుదారులు రాష్ట్రంలో బియ్యం ఏ దుకాణంలో అయినా తీసుకునే వెసులుబాటు ఉండడంతో డీలర్లు నిర్ణీత కోటకు మించి బియ్యం తీసుకున్నారు. అలా తీసుకోగా దొడ్డు బియ్యం ఒక్కో రేషన్ షాప్లో 10 నుంచి 15 క్వింటాల వరకు మిగిలిపోయాయి. రేషన్ దుకాణాలు అద్దె గదుల్లోనే కొనసాగుతుండటం, దొడ్డు బియ్యం నిల్వలతో స్థలం ఇరుకుగా మారడంతో ఎడతెరపులేని వర్షాలతో బియ్యం ముక్కిపోతున్నాయి, ఎలుకలు పాలవుతున్నాయి. త్వరగా దొడ్డు బియ్యం ఖాళీ చేయించి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బియ్యం బస్తాలకు చెదల పురుగులు పట్టి పనికిరాకుండా పోతున్నాయి. రేషన్ దుకాణాల్లో దొడ్డు సన్న బియ్యం నిల్వలు ఒకే చోట ఉండడంతో పంపిణీ సమయంలో సంచుల నుంచి బియ్యం కింద పడడంతో కార్డుదారులు అభ్యంతరం చెబుతున్నారనే మాట డీలర్ల నుంచి వినిపిస్తుంది. లేదు అల్లీలా కలిపి
మెల్లమెల్ల కొంతమంది ఉడగొడుతురు కూడా. అంటే రేషన్ షాపులలో కొంతమంది దొడ్డు బియ్యం ఇస్తున్నట వాంటెడ్లీ ఆ పాత బియ్యాన్ని కలిపేసి ఏదో చేస్తున్నారు అని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా తమపై నిందలు వేస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం కొరత తోడు పురుగులు ఎలుకలు సంచారంతో తరుగును ఎలా భర్తీ చేయాలో తెలియక డీలర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానంత వరకు దొడ్డు బియ్యం నిల్వల తరలింపు విషయంలో తామేమీ చేయలేమని పౌర సరఫరా శాఖ అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఆదేశాలు రావనట. ఏం చేయాలి? మీరు పోయి అడగాలి, సంబంధిత శాఖ మంత్రి దగ్గర పోయి ఫైల్ పెట్టాలి. సార్ ఇట్లా ఇంత స్టాక్ ఉంది మన దగ్గర, దీన్ని ఏం చేయమంటారు అని మీరు ఎంబడబడితే పని అవుతుంది. మీ బాధ్యతగా తీసుకుంటే పని అవుతుంది. ఇది మీ పని అనుకుంటే, మీ ప్రజలు అనుకుంటే, మీ సొమ్ము ప్రజల సొమ్ము అనుకుంటే పని అవుతుంది. ఆఫీసులో వండి వాళ్ళే ఆదేశాలు ఇచ్చేదాకా మనకేందంటే 10 గంటలకు పోయినామా 4 గంటలకు వచ్చినామా. జిల్లాలో 2045 మెట్రిక్ టన్నులట. ఒక్క హన్మకొండ జిల్లాలో మొత్తం 2045 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయినాయట. సో ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బియ్యం పేరుకుపోయి ఉంటే చూడు, లెక్కలు సేకరించి ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి సన్న బియ్యం పంపిణీతోటి దొడ్డు బియ్యం పరిస్థితి అధ్వానంగా అయితే తయారైంది.